అంటే ఆ కార్యం మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యం ఎప్పుడు ఉంటుంది? ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధం చేయాలి. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఈ నిప్పు వలన వచ్చింది. మనం పొగనే చూస్తున్నాం కానీ నిప్పును చూడటం లేదు. చూడకపోతే లాభం లేదు. ఆ పొగ నివారణ కాదు. అది ఎలా పోతుంది పొగ? ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవాలి, కారణ కార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రతి కార్యం కదా ఒక కారణం ఉంటుంది. నువ్వు పక్కవాడికి తలకాయ తెప్పించకపోతే నీకు తలకాయ నొప్పి రాదు. లేకపోతే నువ్వు పక్కవాడిని ఊరికి బాధ పెడుతున్నాడు, వాడిని బాధ పడినిస్తున్నావు, నువ్వు వాడిని తిడుతున్నావు, మౌనంగా కూర్చున్నావు, ఎదురు తిరగకుండా, వాడిని ఒప్పుకోకుండా ఉండాలి నువ్వు. కానీ ఒప్పుకుంటున్నావు కనుక నీకు తలకాయ నొప్పి వచ్చింది. మనం ఎదురు తిరగడం లేదు. ఒక కుక్క వెంట పడుతుంది, మనం పరిగెత్తే అది కూడా మన వెంట పరుగుతుంది. మనం ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. మనం ఎదురు తిరిగితే అది తోక ముడుచుకుని పారిపోతుంది. ఆ కుక్క బలమా మనం బలమా? ప్రతిదానికి కారణం ఉంటుంది. మనం పుట్టాము, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, నేను పుట్టాను. నా పుట్టుక కారణం ఏమిటి? నా తల్లిదండ్రులా? నేనా? ప్రాపంచికం ఏం చెప్తుంది? నిన్ను నీ తల్లిదండ్రులు పుట్టించారు అని చెప్తుంది. కానీ ఆధ్యాత్మిక ఏం చెప్తుంది? నిన్ను నువ్వే పుట్టించుకున్నావు అని చెప్తుంది. ఎంత తేడా ఉంది చూడండి. ప్రాపంచికంగా చూసుకుంటే నేను పుట్టాను, నేను పెరిగాను, ఎవరి వల్ల పుట్టాను? నా తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను అని అనుకుంటే నాకు ఏదైనా జరిగితే అది వాళ్ళకే కారణం. వాళ్ళ మీద వేలు చూపిస్తాను. వాళ్ళ వల్ల నేను ఇలా పుట్టాను, వాళ్ళ వల్ల ఇలా పెరిగాను, వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యా అని చెప్పేసి. వాడి వల్ల నేను ఇలా అయినప్పుడు వాళ్ళని చంపలేం కదా, తల్లిదండ్రులను చంపలేం కదా. మరి ఎలా పోతుంది మరి కార్యం? సమస్య ఎలా తీరుతుంది? తీరదు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించామో నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రులు కాదు, వాళ్ళ నిమిత్త కారణలే, కానీ వచ్చిన కారణం నేనే ఎన్నుకున్నాను నా తల్లిదండ్రుల్ని. నా తల్లి గర్భంలో నేను ప్రవేశించాను, నాకు ఒక మానవ జన్మ కావాలని నేను కోరుకుని వచ్చాను, నా పరిస్థితుల్లో నేనే ఎంచుకున్నాను అని ఓహో అప్పుడు నీకు నీ యొక్క కార్యానికి కారణం నువ్వే అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేయవు, ఎవరిని తిట్టావు, ఎవరికి తలకాయ నొప్పి కావు, ఇంకొకరిని తలకాయ నొప్పి కానివ్వవు, నీకు తలకాయ నొప్పి ఉండదు.